మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కన్నుల వెలుగు వ్రాసుకున్నవారు దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. నేను అలా ప్రయాణం చేస్తున్నాను. ఊపిరి ప్రాణంగా భావించి అరణ్యంలో ప్రయాణం నాది. పగలు కూడా చీకటిగా ఉంది. కోకిల కలకలం, ఆ రాగం ఏమిటో తెలియట్లేదు. పక్షులు కిలకిలా రాగాలు ఎక్కడికో ఎగురుతూ వెళ్ళిపోతున్నాయి. తెలియని ప్రయాణం. సన్నని వెలుగు చెట్ల మీద నుంచి అందంగా పడుతోంది. అది చూసి ఎన్నో జన్మలు అయింది. బహుశా చాలాసేపు అయిందనుకుంటా నా ప్రయాణం మొదలుపెట్టి. ఒంటరిగా, తోడు లేకుండా, చేతిలో ఏమీ లేదు. మనస్సు మాత్రం ఎన్నో జన్మల వాసనాలు. నా ప్రయాణం ఎటువైపు వెళ్తోందో ఏమీ తెలీదు. అసలు తీరం ఉందా ప్రయాణానికి? పట్టణంలో వెనుక ఇల్లు, ముందొక ఇల్లు, ఆ పక్కనే ఎన్నో అంతస్తుల భవనాలు, గాలి లేని ఇళ్ళు, ఇరుకు సందులు, ఒకరు వండిన వంటల వాసనలు, మాడిన వాసనలు, మసాలా వాసనలు అన్నీ కలగాపులగం అయిపోయి ఆ సందు నిండా ఆ గాలే తప్పితే మంచి గాలి ఎక్కడుంది? ఆ వీధి చివర ఒక మటన్ షాపు, ఈ చివర ఒక చేపల షాపు, ప్లాస్టిక్ కవర్ల రేపరేపలు, ఆ మధ్యనే పూల మార్కెట్లు, అటు మూల ఒక సందులో కూరగాయల మార్కెట్టు, మెయిన్ రోడ్ నుంచి వచ్చేపోయే వాహనాల రొదలు, ఒంటరిగా మౌనంగా అలసిపోయి వచ్చే బస్సు కోసం నిరీక్షణ, కూరలు తరిగి రెడీ చేసి పనిలో సహాయం చేసే భర్త, ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి అత్తగారు పనిలో సహాయం, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పిల్లలు, ఇంకా లేచి స్నానం చేసి టిఫిన్ వంట తయారు చేయడం. ఇక టైం సరిగ్గా సరిపోతుంది. అయినా కాలం పరిగెడుతోంది. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకా ఇరుకైన సందులు, ఇరుకు మనసత్వాలు అలాగే ఉన్నాయి. ఒకరి ప్రమోషన్ వస్తే సహించం, ఒకరికి ర్యాంక్ వస్తే సహించం, ఒకరి పిల్లలు విదేశాలకు వెళ్తే డాలర్లు సంపాదిస్తుంటే ఓర్చుకోలేం. పక్కవారు, పైవారు, ఎటు చూస్తే అటు ఘోరమైన ఇరుకు భావనలు. ఎవరికి వారే ఎదిగిపోవాలి. ఎక్కడ అంతం, ఎక్కడ ఆది? ఒక్కో చోట ఎవరికి వారే, పక్కన ఎవరున్నారో తెలియని పరిస్థితి. కొన్ని చోట్ల ఇంద్రభవనాలు తలపించే భవనాలు, రోడ్ల మీద సన్నగా జారిపోయే ఖరీదైన కార్లు, విదేశాలను తలపించే కట్టడాలు. ఎక్కడున్నాం మనం? ఈ దేశంలోనేనా, మరే దేశంలోనేనా? మైమరుపు వాటినన్నిటినీ వదులుకుని ఒక్కసారి ఈ అడవిలో ఒంటరిగా నా ప్రయాణం. వెనక ముందు ఎవరూ లేరు. చీకటి అంతగా లేదు. ఈశ్వరా ఉన్నావా? అదిగో వచ్చేస్తుందయ్యా మహాశివరాత్రి. నీ చేతిలో కోతిపిల్లనయ్యానయ్యా. నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాను. నీ చేతిలో ఢమరకం ఉందా? అది వాయిస్తూ ఉంటే నా తలలో నెమలి నాట్యం చేస్తూ ఉన్నట్టే ఉంటుందయ్యా. ఆ నెమలి లేకపోతే నేను లేను అనే జీవుడే లేడు. నీవు వేసే ప్రతి అడుగు మాకు ఒక చక్కని జ్ఞాన మార్గానికి దగ్గరగా అవుతోందయ్యా. మా మాటలే నీకు స్తోత్రాలయ్యా. మా పలుకులు, మా విన్నపాలు. సంతోషానికి, సుఖానికి కావలసిన మెడిసిన్ నీ దగ్గర ఉందయ్యా.
నా బలం, నా ఆరోగ్యం, నా ఆనందం అంతా నువ్వే. ఒకసారి అంతులేని గంగగా కనిపిస్తావు, మళ్ళీ ఉవ్వెత్తులు లేచే కెరటంలా కనిపించి అంతలోనే ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోతావు. చిత్రం నీ విధానాలయ్యా. నువ్వు ఏదిచ్చినా అది ఎండిపోయిన గోధుమ రొట్టె అయినా సరే అమృతమయ్యా, అది నీ చేతి చలువ. ఒక బొమ్మకు కీయిస్తే ఎంతసేపు తిరుగుతూ ఉందో, అంతసేపు నాట్యం చేస్తూ ఉంటుందో అంతసేపు ప్రాణశక్తినిస్తావు. ఇంతలోనే నా కళ్ళకు ఒక శివలింగం. అక్కడ ఎవరూ లేరు. పాడుపడిపోయిన గోడలు, ఎండిన ఆకులు, అన్నీ శుభ్రం చేస్తున్నాను. అక్కడ ఎటువంటి క్లాతులు లేవు. శివయ్యను నా పమిటి చెంగుతో తుడిచాను. దీపారాధన కోసం వెతుకుతున్నాను. కనిపించిన చెరువులో నీళ్లు ఆకులతో తెచ్చి లింగాన్ని శుభ్రపరిచాను. మరి దీపారాధన? శివయ్య ఎక్కడా ఈ అడవిలో? సరే, నా మనస్సు అనే ప్రమిదిలో నా కన్నీళ్ళనే నూనెను పోసి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించానయ్యా. ఇదే నేను నీకు అర్పించిన దండ ప్రమాణాలు, పూజలు. మౌనంగా అంతరాత్మలో ప్రార్థించానయ్యా. ఒక్కసారిగా మెలకు వచ్చింది. టైం అయింది అనుకుంటా. భగవంతురా, ఎంత మంచి కళనిచ్చావయ్యా. కలలో చేసిన పూజ ఇళ్ళలో చెయ్యాలి కదయ్యా అంటూ లేవసాగింది రాజ్యలక్ష్మి. ఈ ప్రయాణాలు, ఉద్యోగం అంతా గతం. నేను నీ సేవకు నియమించిన సేవకురాల్ని. బాబా, నువ్వే ఈశ్వరుడివి, నీ పూజ చేయాలి అని నాకు కలలో దర్శనమిచ్చావా? ఎలా మర్చిపోతానయ్యా. ఇది మన బాబా భక్తులు కట్టించిన గుడి. అప్పుడు అలా శుభ్రపరిచాను కనుక ఇప్పుడు ఇలా వైభవంగా వెలిసిపోతున్నాను అని చెప్తున్నావా? కన్నులు మిరుమిట్లు గొలుపు కాంతులతో శివసాయిగా అవతరించావయ్యా అనుకుంటూ మెల్లిగా తన స్నేహితురాలు లక్ష్మి సహాయంతో నడుస్తోంది రాజ్యలక్ష్మి. దూరంగా మెరిసిపోతున్న దేహఛాయ, కాషాయ రంగు చీర, సన్నని నామం, అడుగులో అడుగు వేసుకుంటూ సాయి నామస్మరణలో కనిపించిన మూర్తిని చూసి పూజారి ఇలా అంటాడు. అమ్మా, కొద్దిగా సూర్యభగవానుడు పైకి వచ్చాక రావచ్చు కదమ్మా అంటాడు. అయినా బాబా అమ్మ వేసే మొదటి మాల గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అవునా అమ్మా? సమాధానం తనే చెప్తాడు పూజారి. ఒకసారి అతని మాటలు విని ఈ లోకానికి వచ్చారు అందరూ. మెల్లిగా బాబా వంక తన్మయత్వంతో, ఆరాధనాభావంతో చూస్తూ ఉండిపోతుంది ఆమె. భక్తులు వివిధ రకాల వాయిద్యంతో భజనలు సాగిస్తున్నారు. అప్పుడే అయింది శివనామస్మరణ. ఓహో, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. బాబా భక్తుల మొర ఆలకిస్తాడు ఈరోజు. ఎక్కడ నిద్రపోతావయ్యా నువ్వు అనుకుంటూ మనసులో తన్మయత్వంతో బాబా విగ్రహం వంక చూస్తూ తదేకంగా ఉండిపోయింది ఆమె. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా